రోజువారీ వంటలకి కొద్దిగా మసాలా దినుసులు దంచుకోవడానికి 7 ఇంచెస్ది ఒక చిన్న రోలు రోకలు తీసుకున్నాను. అహోయ్ కుకింగ్కి స్వాగతం. అది నేను కండిషనింగ్ చేసుకుని శుభ్రం చేసుకుని ఎలాగ నేను రెడీ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇదే నేను చెప్పిన రోలు రోకలి, చిన్నది 7 ఇంచెస్ది, చాలా ముద్దుగా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ మోడల్ తీసుకుందామని. నా దగ్గర వేరేవి రౌండ్ ఉన్నాయి, అవి నేను తర్వాత మీకు చూపిస్తాను నా కలెక్షన్. చూడండి, ఇది ఇలాగ చాలా మట్టిగా ఉంది, నేను ఇంకా వాడటం మొదలు పెట్టలేదు. దీన్ని ఇలాగా మొదట ఉత్త నీళ్ళతోనే శుభ్రం చేసేసుకోండి. లేదు అంటే మీరు సింక్లో రన్నింగ్ వాటర్ కిందన్నా పెట్టి శుభ్రం చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి ప్లెయిన్ వాటర్తో కడిగేసి తర్వాత తుడిచేసుకోవాలి దీన్ని. చూడండి, దీంట్లో నీళ్ళల్లో అంతా కాస్త మట్టిగా ఉంది, కానీ అది నాకు వీడియోలో మీకు చూపించడానికి రావట్లేదు. చాలా మట్టి వచ్చింది ఆ నీళ్ళలో. తర్వాత ఒక క్లాత్తో శుభ్రం చేసేసుకొని పెట్టుకొని పొడి బియ్యం తీసుకున్నాను. ఏదన్నా సరే, నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను, నాకు అందుబాటులో ఉందని. మామూలుగా ఏదో ఒక బియ్యం తీసేసుకొని దీంట్లో బాగా దంచుకోండి, కుదిరినంత మెత్తగా చేసుకోండి. అన్ని యాంగిల్స్లో కవర్ అయ్యేట్టుగా చేసుకోండి, కార్నర్స్ అంతా కూడా వచ్చేట్టుగా. దీనివలన ఏమన్నా చిన్న రాళ్ళ లాంటివి ఆ హోల్స్లో ఏమన్నా ఉండిపోయినా, ఇసుక లాంటిది మట్టి లాంటిది ఏమన్నా కూడా ఆ బియ్యం పొడి అయినప్పుడు దాంతోపాటు కలిసి వచ్చేస్తుంది. చూడండి, కుదిరినంత సాధ్యమైనంత చేశాను, బాగానే రవ్వగా వచ్చేసింది. ఇదంతా ఇప్పుడు మనం వాడడానికి పనికిరాదు, పారేసుకోవటమే. అసలు ఆల్మోస్ట్ బ్లాక్గా అయిపోయిందండి, చాలా మట్టి వచ్చింది. ఇదంతా తీసేస్తాను. ఇది నేను శ్రీరంగపట్నంలో తీసుకున్నానండి. అక్కడ పద్మనాభస్వామి ఆలయానికి వెళ్ళాము ఈ వింటర్ హాలిడేస్లో. అక్కడ ఆలయం బయట చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడ తీసుకున్నాను. 450 రూపీస్కి దొరికింది. తర్వాత మళ్ళీ దీన్ని ఉత్త నీళ్ళతోనే శుభ్రంగా కడిగేసుకున్నాను. తర్వాత ఇప్పుడు తడి బియ్యం, నేను ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు బియ్యాన్ని కాస్త నానబెట్టుకున్నాను. ఆ తడి బియ్యం దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా దంచేసుకుంటాను. అన్ని యాంగిల్స్లో మనం పొడి బియ్యం ఎలాగ చేసుకున్నామో తడి బియ్యం కూడా అన్ని యాంగిల్స్లో కవర్ అయ్యేట్టుగా చేసుకోండి. ఇంకా ఏమన్నా కాస్త ఇసుక లాంటిది కానీ, ఈ రోలు తయారు చేసేటప్పుడు ఏమన్నా మట్టి లాంటిది కొంచెం ఏమన్నా రిమైనింగ్ దానికి అంటుకుని ఉండే అవకాశం ఉంది కదా, అది ఎప్పుడైతే మనం పొడి బియ్యం దంచినప్పుడు రాలేదో తడి బియ్యంతో పాటు ఆ తడి అంటుకుని బియ్యంతో పాటు వచ్చేస్తుంది. ఇంకా పూర్తిగా మనకి క్లీన్ అవుతుంది. నేను రవ్వ కంటే ఇంకొంచెం ఎక్కువ పేస్ట్ లాగా వచ్చేట్టుగా దంచుకున్నాను. ఇది మొత్తం మళ్ళీ తీసేసుకోవాలి. ఇవేవి మనకి ఇలా కండిషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాడుకునేట్టుగా ఉండవండి ఇవంతా. ఇది కూడా కొంచెం బ్లాక్గానే వచ్చింది, ఇంకా ఎంతో మట్టి ఉంది. అది మొత్తం తీసి మళ్ళీ ఉత్త నీళ్ళతోనే బాగా రుద్ది కడిగేసుకున్నాను. ఎక్కడ సోప్ పెట్టాల్సిన అవసరం లేదండి ఇనీషియల్గా ఇలాగ మనం కండిషన్ చేస్తున్నప్పుడు. ఈ తడి బియ్యం ప్లేస్లో మీరు జామాకులు కానీ, రణకల్లి ఆకులు కానీ ఏదైనా సరే కాస్త దళసరిగా మనం పొట్టలోకి పోయినా పర్లేదు, ఆకు రసం అనే ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులు దంచుకున్నా కూడా సరిపోతుంది. బాగా మెత్తగా దంచేసుకోండి. అవి తర్వాత మళ్ళీ తీసి పారేసేయండి. తర్వాత ఇది బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను. తడి బియ్యం తీసిన తర్వాత ఇప్పుడు రాళ్ళుప్పు కాస్త, పసుపు కాస్త వేసి బాగా మెత్తగా మళ్ళీ దంచేసుకుంటున్నాను. శానిటైజ్ చేయటం అంటాం కదండి, అదే నేను ఇక్కడ చేస్తున్నాను. రాళ్ళుప్పు పసుపుతో చేస్తున్నాను, చాలా శుభ్రంగా అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత అసలు మనం సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో ఒకసారి గట్టిగా బాగా కడిగేసుకుని ఆ తర్వాత మనం రోలు రోకలి వాడటం మొదలు పెట్టేసుకోవచ్చు. ఆ పసుపు ఉప్పు తీసి కావాలంటే మీరు మొక్కల్లో వేసేసుకోవచ్చండి, అవేం పారేయక్కర్లేదు, మొక్కలకి కూడా మంచిదే అవుతుంది. నేనైతే మొక్కల్లోనే నీళ్లు కూడా నేను మొక్కల్లోనే వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగ ఈ రోలు రోకలి వాడుకోవడానికి రెడీ అయింది. చాలా సులభంగా ఇలాగ చేసుకోవచ్చు.